కేసీఆర్ ముఖ్యమంత్రిగా జనరంజక పాలన అందించారని, సింగరేణి యువ కార్మికులు కేసీఆర్ గారి వల్లే మేము ఉద్యోగాలు చేస్తున్నామని చెప్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కార్మికులను, ప్రజలను, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కలుస్తూ, పలకరిస్తూ, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులోని T2 క్వార్టర్స్ 24 వార్డులోని కార్ల్ మార్క్స్ కాలనీలో పర్యటించారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ T2 క్వార్టర్స్లోని సింగరేణి కార్మికులను కలుస్తూ కార్మిక సోదరుల సమస్యలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు వార్డుల పర్యటన చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బీఎంఎస్ సీనియర్ నాయకులు కొండపాక సాంబయ్య గౌడ్ గారు బీఎంఎస్ ను వదిలి బీఆర్ఎస్ పార్టీ TBGKS లో చేరడం చాలా సంతోషమని, ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతూ వారిని ఈ 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నియమించినట్లు తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికులకు మొట్టమొదటిసారిగా వారసత్వ ఉద్యోగాలు కల్పించాలనే ప్రయత్నంలో కోర్టులు అడ్డం వచ్చినా మెడికల్ అన్ఫిట్ కింద దాదాపు 15 నుండి 20 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారని, సింగరేణి యువ కార్మికులు కేసీఆర్ గారి వల్లే మేము ఉద్యోగాలు చేస్తున్నామని చెప్తున్నారన్నారు. ఈ మధ్య జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకున్నప్పుడు చాలా మంది వేరే పార్టీలకు పోయారని, మళ్లీ TBGKS ను బలోపేతం చేసే దిశగా పనిచేస్తామన్నారు. ప్రజల్లో కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కానీ, మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడంతో పార్టీని బలహీనపరిచేందుకు చేసే కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. శాసనసభ్యుడిగా ఒక్క విజన్తో ఒక్క మార్క్ అభివృద్ధిని చేయడం జరిగిందని, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడినట్లు తెలిపారు. ఇప్పటి నుండి ప్రతి ఆదివారం పార్టీ బలోపేతానికి పనిచేస్తూ మున్సిపల్ వార్డులో పర్యటిస్తామన్నారు. మరి క్వార్టర్స్ లోపల కార్మిక సోదరులందరూ కూడా కలిసి మరి పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి ఈరోజు రావడం జరిగింది. అందులో భాగంగా గతంలో బీఎంఎస్లో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు సాంబయ్య గారు వారు బీఎంఎస్ను వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరిళ్ళు. వారి రాకతోటి పార్టీ బలోపేతం అయ్యే విధంగా వారి యొక్క కార్యాచరణ ఉండాలని, అదేవిధంగా వారు ఉండేటువంటి 7వ వార్డులో మరి పార్టీ బాధ్యతలు చూపెట్టడానికి వారికి బాధ్యతలు ఇస్తున్నాం. వారు ఎందుకంటే సింగరేణి కార్మికుడు ఈరోజు రిటైర్డ్ అయ్యి మరి రిటైర్డ్ కార్మికుల సంఘాన్ని కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో నిజంగా కేసీఆర్ గారి నాయకత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సింగరేణి కార్మికులకు మొట్టమొదటిసారిగా వారసత్వ ఉద్యోగాలను కల్పించాలని ప్రయత్నం చేసి ఆ రోజు కోర్టులు అడ్డుపడ్డా ఈరోజు మెడికల్ అన్ఫిట్ కింద దాదాపు ఈ సింగరేణి ప్రాంతంలో 15 వేల మంది 15 నుంచి 20 వేల మంది సింగరేణి కార్మికులు వారి పిల్లలు ఈరోజు ఉద్యోగాలు చేస్తారు. చాలామంది యువకులు కేసీఆర్ గారి వల్లనే మాకు ఉద్యోగాలు వచ్చినాయి అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మొన్న జరిగినటువంటి గుర్తింపు సంఘ ఎన్నికల్లో మా పార్టీ నిర్ణయం ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకోవడం వల్ల చాలామంది అటు ఇటు పోయింది. తిరిగి వాళ్ళందరినీ కూడా మా పాత గూటికి మాతృ సంస్థలో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. వారి రాక తీసుకొచ్చి రేపు మరి తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం అదేవిధంగా భారత రాష్ట్ర సమితి బలోపేతం అయ్యే విధంగా కార్యాచరణ ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ గారు పదవి నుంచి తొలగి 13-14 నెలలు అయ్యే సందర్భంలో ప్రజల్లో కేసీఆర్ గారు లేనటువంటి లోటు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా మరి జనరంజకమైన పరిపాలన కొనసాగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మాటలతో కాలయాపన చేస్తున్న భావన ప్రజల్లో కలుగుతూ ఉన్నది. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కానీ, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ కేసులు పెట్టించడంలో కానీ, ఆ రకంగా పార్టీని బలహీనపరచాలనేటువంటి కుట్రలు చేస్తున్నట్టుగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఏది ఏమైనా మరి ఈరోజు ప్రతి ఆదివారం నాడు ఖచ్చితంగా భూపాలపల్లి పట్టణంలో పార్టీ బలోపేతానికి, ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎంతో ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేసినాం. ప్రజలు ఆ రోజు సరే నేను ఎన్నికల్లో ఓడిపోవచ్చు, కానీ చేసినటువంటి పనులు ప్రజలకు కనబడుతూ ఉన్నాయి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ఏ కార్మికుడికి ఆపద వచ్చినా, ఏ ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ప్రత్యక్షంగా వారి ముందుండి సేవ చేస్తాం. కాబట్టి మరి తొందరనే రియలైజ్ అయ్యి తిరిగి మాకు అవకాశం, మా పార్టీకి అవకాశం కల్పిస్తారని మేము స్వాగతం.